జగనన్న వదిలిన బాణం ఇప్పుడు రివర్స్ అయిందా? జగన్ వదిలిన బాణం ఇప్పుడు తిరిగి ఆయన్నే లక్ష్యంగా దూసుకొస్తుందా? అప్పుడు అన్న గెలుపు కోసం చెమటోడ్చిన చెల్లెమ్మ ఇప్పుడు అన్న ఓటమి కోసమే కంకణం కట్టుకున్నారా అంటే రాజకీయ వర్గాల నుంచి, విశ్లేషకుల నుంచే కాదు, సామాన్య జనం నుంచి కూడా అవును అనే సమాధానం వస్తుంది. అయితే ఎవరిలోనూ పాపం జగనన్నపై సానుభూతి కనిపించట్లేదు కదా. అమ్మయ్య, ఇప్పటికైనా వాస్తవం గ్రహించి సరైన దిశలో అడుగులు వేస్తున్నారంటూ షర్మిలకు మద్దతు కనిపిస్తుంది. ఏపీలో గత ఎన్నికలకు ముందు వైసీపీ తరపున ప్రచారం చేసిన షర్మిల జగన్ జైల్లో ఉండగా ఆ పార్టీకి అన్నీ తానై ముందుకు నడిపించారు. అయితే ఇప్పుడు ఇలా మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి అదే షర్మిల గాఢంగా అదే జగన్ ఓటమిని కోరుకుంటున్నారు. తన అన్నను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న షర్మిల అదే అన్న ముఖ్యమంత్రిగా ఉండగానే పరాయి రాష్ట్రంలో రాజకీయ ఉనికి కోసం పోరాడాల్సి వచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు చెంచలగూడ జైల్లో ఉంటే సోదరుడి కోసం రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల కాళ్లరిగేలా పాదయాత్ర చేశారు. గొంతు చించుకొని పార్టీ కోసం ప్రచారం చేశారు. తీరా జగన్ అధికారంలోకి వచ్చాక మొత్తం సీన్ మారిపోయింది. షర్మిలను రాష్ట్రం నుంచి తెలంగాణకు తరిమేశారు. పోనీ అక్కడ సొంత కుంపడి పెట్టుకుని తన మానాన్న తాను వెళ్తూ ఉంటే అక్కడ అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. షర్మిల విషయంలో జగన్ ఏరు దాటాక అన్న సామెతలా వ్యవహరించారని జనం నమ్మారు. ఇప్పుడు వైఎస్ జగన్ వేరు, షర్మిల వేరు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ తన భర్త రాష్ట్రమైన తెలంగాణలో షర్మిల రాజకీయ ప్రవేశం చేసినా అక్కడ రాజకీయంగా గుర్తింపు కోసం చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఆమెకు ఆశించిన రీతిలో ఆదరణ దక్కలేదు. దీంతో తన తండ్రికి గుర్తింపునిచ్చిన కాంగ్రెస్ గూటికే వెళ్లాలని నిర్ణయించుకోగా అందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, కాంగ్రెస్ పెద్దలను పలుమార్లు కలవడం అన్నీ జరిగిపోయాయి. కానీ చివరి నిమిషంలో అది జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అలా ఉండటం ద్వారా జగన్ మిత్రుడైన కేసీఆర్ ఓటమికి పరోక్షంగా సహకరించారు. అప్పుడే షర్మిల నిర్ణయం ఏపీలో వైసీపీకి ఏమాత్రం నచ్చలేదు. తెలంగాణలో షర్మిల తీసుకున్న నిర్ణయానికి ఏపీలో వైసీపీ నేతలు ఉలిక్కిపడి ఆమెపై అవాక్కులు చవాకులు పేరారు. ఆ ఎన్నికలు అయిపోయాయి. అక్కడ షర్మిల మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఆమె సొంత రాష్ట్రంలో ఎన్నికల సమయం ఆసన్నమైంది. దీంతో సహజంగానే ఆమె అడుగులు ఎటువైపు అనే ఆసక్తి మొదలైంది. నిజానికి ఇప్పుడు షర్మిల రాజకీయ అడుగులు ఏపీలో తీవ్ర ఉత్కంఠంగా మారాయి. ఎందుకంటే ఆమె భవిష్యత్ నిర్ణయాలు ఏపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గత కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లు ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకుంటే అన్న వైసీపీకి తీరని నష్టం తప్పదు. కనీసం 4-5% ఓటింగ్ షేర్ కాంగ్రెస్ దక్కించుకున్నా వైసీపీకి ఘోర ఓటమి ఎదురవుతుంది. దీంతో వైసీపీలో షర్మిల అంటే వణుకు మొదలైంది. షర్మిల ఇప్పటికే ఏపీలో రాజకీయ పునర్ప్రవేశం కోసం ఏర్పాట్లు చేసుకున్నారని, సంక్రాంతి తర్వాత షర్మిల ఏపీలో ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించనున్నారని పరిశీలకులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఆ విశ్లేషణలో అలా ఉండగానే షర్మిల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి ఇచ్చిన క్రిస్మస్ గిఫ్ట్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. వైసీపీలో అయితే ఇక తమ పని అయిపోయిందన్న భయాన్ని కలిగించింది. ఈ గిఫ్ట్ ద్వారా షర్మిల తన అన్న జగన్కు డేంజర్ బెల్స్ మోగించింది. ఇప్పుడు షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు ఒప్పించారని ఢిల్లీ నేతల సమాచారం. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో షర్మిల విషయం ఇప్పటికే చర్చించారని విశ్వసనీయ సమాచారం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన మాణిక్యం ఠాగూర్ ఈ విషయంపై సంకేతాలు ఇచ్చారని చెప్తున్నారు. ఈ నెల 27న ఏపీలో పార్టీ వ్యవహారాలపైన రాహుల్ గాంధీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో షర్మిల అంశంతో పాటు ఏపీలో పొత్తులు, రాష్ట్రంలో ప్రియాంక పర్యటనపైన క్లారిటీ రానుంది. ఏపీలో జగన్ అరాచక పాలనపై వైసీపీలోనే తీవ్ర అసంతృప్తి ఉందని, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే షర్మిలతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్కు అంతర్గత సమాచారం అందింది. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వెంటనే పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్లో చేరతారని భావిస్తున్నారు. వైసీపీతో ఉన్నది ప్రధాన కాంగ్రెస్ ఓటర్లేనని, షర్మిల కనుక కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరిస్తే వైసీపీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మల్లుతారని భావిస్తూ ఉన్నారు. ఇక జగన్ ఒత్తిళ్లకు లొంగకుండా వాస్తవానికి తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే పార్టీలో చేర్చుకుని ఏపీలో ఆమె సేవలను వినియోగించుకోవాలని వారు భావించారు. అప్పటి నుంచే ఆమెతో ఢిల్లీ పెద్దలు టచ్లో ఉన్నట్లు సమాచారం. ఆమెను ఏపీ కాంగ్రెస్లో చేర్చుకోరాదు అని జగన్ ఎంత తీవ్ర ఒత్తిడి చేసినా లొంగకూడదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిలనే వైసీపీని కాపాడారని గుర్తు చేస్తున్నారు. షర్మిలలో కాంగ్రెస్ రక్తం ఉంది. ఆమె చేరికతో ఇరువురి ఉనికిని బలోపేతం చేస్తుంది అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.